నమస్తే, తిరుపతి జేటీవీ న్యూస్కు స్వాగతం. ఈ మధ్య కాలంలో ఎర్రచందనం స్మగ్లర్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగా పోలీసులు కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన సుమారు 346 మంది ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకున్నారు. అయితే అక్కడి ప్రాంతంలో కోర్టుల్లో స్థలాలు చాలక, అక్కడ అధికారుల కొరత కారణంగా, అదేవిధంగా ఇక్కడ తిరుపతి కోర్టులో కూడా స్థల భావం కారణంగా తిరుపతి తారక రామ గ్రౌండ్స్ లో ప్రత్యేక కోర్టు నిర్వహించారు. ఇందులో యాక్చువల్గా మీకు క్రైమ్ నంబర్ 179 తెలుసు కదా, తిరుమలలో జరిగే డబుల్ మర్డర్ డేవిడ్ కరుణాకర్ అండ్ శ్రీధర్. ఆ కేసులో ఇద్దరు ఫారెస్ట్ అఫీషియల్స్ ని తెల్లవారుజామున చంపారు 10వ తారీఖు 15/12/2013 కంపెనీ కేసులో. ఆ కేసు తదుపరి ఇన్వెస్టిగేషన్ చేశాను. కేసు జరిగిన 3 రోజులకే కొండ చుట్టూ మనం అంతా దిగిపోకుండా కాపలా పెట్టి చాలా మంది అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో ఇప్పటిదాకా 356 మంది అరెస్ట్ అయ్యారు. 356 మంది కూలీలు, స్మగ్లర్లు, మేస్త్రీలు. ఇంకా అరెస్ట్ కావాల్సిన వాళ్ళు 79 మంది ఉన్నారు. వాళ్ళు తమిళనాడు, కర్ణాటక ప్లేస్లో ఉండే స్మగ్లర్లు, మేస్త్రీలు, కూలీలు కూడా ఉన్నారు. 79 ఇంకా అరెస్ట్ కావాల్సింది. ఈ కేసుతో మనము ఛార్జ్షీట్ ఆల్రెడీ ఫైల్ చేశాం అందరి మీద. గత 6 నెలలు వీళ్ళంతా కూడా జైల్లోనే ఉన్నారు. మన జైలు నిండిపోవడంతో కడప, నెల్లూరు జైలు పంపించాము. జైల్స్లో ఉండరు వాళ్ళంతా. వాళ్ళని కేసు కమిటీల కోసం కోర్టు వారు ఈరోజు కోర్టు ముందు హాజరుపరచమని మమ్మల్ని ఆదేశించారు. దాంతో కోర్టులో ఇంత స్థలం లేదు కనుక భద్రతా చర్యల దృష్ట్యా మిగిలిన వాళ్ళకి అందరికీ ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మేము ఒక బయట ప్రదేశంలో ఓపెన్ ప్లేస్లో మాకు భద్రత ప్రాబ్లం లేకుండా అక్కడ రోడ్డు చేయగలమని చెప్పని కోర్టు వారికి నిలుచుకున్నాం. కోర్టు వారు అలౌ చేశారు. అందువల్ల ఇక్కడ తీసుకొచ్చి ఓపెన్ ప్లేస్లో భద్రతా పరంగా సెక్యూరిటీ ప్లేస్ అనిపించి ఇక్కడ పెట్టాము. ఇక్కడ పెట్టి ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నాం. కోర్టు వారు చేసిన తర్వాత ఈరోజు కమిటీలు అయిపోయిన తర్వాత ట్రయల్కి కూడా మేము వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ట్రయల్ జరిపించమని చెప్పని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అది అలా అయిపోతే దగ్గరలో ట్రయల్ కూడా కమెన్స్. ఇది ఈ కేసు సంబంధించిన ఫ్యాక్ట్స్. నెక్స్ట్ మళ్ళీ ఎర్రచందనం పైన ఎంత పెద్ద మంది మార్బలంతో కొండపైకి వచ్చి గొడ్డళ్ళు పొడవులో తీసుకుని వచ్చి దాడి చేయడానికి ట్రై చేసినా, ప్రభుత్వ అధికారులని భయపడిచే ట్రై చేసినా కూడా వాళ్ళు వదిలే ప్రసక్తే లేదు అనే సందేశాన్ని ఖచ్చితంగా సీనియర్ ఆఫీసర్ ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఎవరు ఇటువైపు రాలేరు, వస్తే కేసు